ఆ టైంలో గద్దర్ మీద కొన్ని విమర్శలు వచ్చాయి. ఈయన కొంచెం కమర్షియల్ యాంగిల్‌లో వెళ్ళిపోతున్నాడు. కళని ఇటు అదే మనకి మామూలుగా విప్లవ సాహిత్యం అంటే ప్రజా సాహిత్యంగానే భావిస్తుంటారు. అవును. దీన్ని తీసుకెళ్ళి సినిమాల్లో అమ్ముకుంటున్నాడని కొన్ని విమర్శలు వచ్చినాయి. అదొక యాంగిల్ అది కంప్లీట్‌గా. అయితే ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ చూస్తే గనక అది పొలిటికల్ మైలేజ్ కోసం ఇచ్చిన స్టేట్మెంట్ లాగా కొంతమంది చూస్తా ఉన్నారు. అవును. నెక్స్ట్ ప్రధానంగా వినిపించేది ఏంటంటే నంది అవార్డ్స్ అనగానే ఎంత చూసుకున్నా సరే, ఎలా చూసుకున్నా సరే తెలుగు ఇండస్ట్రీలో ప్రధానంగా వినిపించేది ఏంటంటే ఇది కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువగా వచ్చేటువంటి అవును. అవార్డ్స్. వీళ్ళు మాత్రమే తీసుకుంటారు. లాస్ట్ టైం మనకి ఆ అవార్డ్స్ ఇచ్చిన గొడవలో కూడా ఆహ్, ఈ సామాజిక వర్గం నేపథ్యంలోనే కొన్ని ఇష్యూస్ జరిగినాయి. లాస్ట్ 2016, 17లో చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేసినప్పుడు కూడా. అయితే గద్దర్ సామాజిక నేపథ్యం చూసుకుంటే అతను ఒక దళితుడు. దళితుడి పేరు మీద ఇచ్చే అవార్డుని కమ్మ సామాజిక వర్గం లేదా ఓసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి ఇండస్ట్రీ వాళ్ళు తీసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తారంటారా? గద్దర్‌నే యాక్సెప్ట్ చేసినప్పుడు గద్దర్ అవార్డ్‌ని ఎందుకు లేదు యాక్సెప్ట్ గద్దర్‌ని చేయరు? మీరు గద్దర్‌ని వాడుకున్నారంటున్నారు. వాడుకోవడం వేరు, యాక్సెప్ట్ చేయడం వేరు. అంటే ఒక్కటండి ఇక్కడ. ఉపయోగపడుతుంది హ్మ్. అనుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు ముందుకొస్తారు. ఓకే. ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే అడుగు కూడా ముందుకు నడవరు. హ్మ్. ఇదే గద్దర్‌కి ఏదైనా ప్రమాదం ఉంది. గద్దర్ గనక నన్ను ఎన్‌కౌంటర్ చేయబోతున్నారు, మీరొచ్చి ఒక మాట చెబితే ఆ! ఆగుతుంది అని గనక కమ్యూనికేట్ చేయగలిగితే ఏ సినిమా వాడికైనా, తను పాటలు రాసిన సినిమా వాళ్ళకి, వాళ్ళు ఇందులో రిస్క్ ఉందనుకుంటే అసలు పట్టించుకోరు. అవును. పర్వాలేదు ఇతనికి సహాయం చేయటం ద్వారా మనకు ఒక మైలేజ్ వస్తుంది అనుకుంటే అది ముందుకొస్తారు. మామూలుగా మానవ సహజ నైజం అది కొంతవరకు అనుకోవచ్చు. వాడు అనుకోవచ్చు. సొంత లాభం ఉంటే ఓకే అనుకుంటాడు. ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది అక్కడ. అవును. అంటే పర్టిక్యులర్‌గా ఆ కమ్యూనిటీలు, సినిమా పరిశ్రమ మీద ఈ రోజుకి కమ్మవారి జెండాయే ఎగురుతోంది. అవును. అది దానిలో ఎవరికీ డౌట్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని ఇంకోలా చెప్తారు వాళ్ళు. మీరు ఇదే ప్రశ్నని ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని అడిగితే స్ట్రెయిట్‌గా అలా ఏం లేదు, ఇక్కడ కులం లేదు, మేమందరం సినిమా కులం మాది అని చెప్తారు. కళామ తల్లి ముద్దు బిడ్డలు. కళామ తల్లి ముద్దు బిడ్డలు అని చెప్తారు. కానీ ఇంకొకలా అడిగితే కరెక్ట్ సమాధానం వస్తుంది. అంటే వైసీపీ వైపు మొగ్గుతుందా ఇండస్ట్రీ, టీడీపీ వైపు మొగ్గుతుందా అనే యాంగిల్ నుంచి ఒక ఆన్సర్ వస్తది. అని అడిగితే టీడీపీ వైపు అని సమాధానం వస్తుంది. ఓకే. మరి ఇదే ప్రశ్నను ఇందాక మేము ఇంకోలా అడిగితే ఇలా చెప్పారేమిటి మీరు అంటే మాట్లాడరు ఇక. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మనకు మామూలుగా ఈ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ తర్వాత ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అంటే గద్దర్ పేరు మీదుగా ఇచ్చే అవార్డ్స్‌ని మేము స్వాగతిస్తున్నామని గానీ, లేదా ఈ అవార్డ్స్‌ని మేము యాక్సెప్ట్ చేస్తున్నాం అనేటువంటి ఒక్క రకమైన ఒక చిన్న స్టేట్మెంట్ కూడా అటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా రాలేదు. దీన్ని ఎలా అవును. చూడాలంటారు? ఇప్పుడు ఇండస్ట్రీ ఎటువైపు ఉంది, ఎవరు మాట్లాడాలి, ఈ గందరగోళం అంతా ఉంది. ముందైతే స్వాగతిస్తున్నాం అనే ప్రకటన రావాలి. అవును. ఒక చొరవ చూపించాడు ఆయన. అయితే జీవో అధికారికంగా వచ్చిన తర్వాత స్పందిద్దామనే మూమెంట్లో ఉండుంటారు వాళ్ళు. ఓకే. అందుకని ఆగుంటారు. రేవంత్ రెడ్డి కూడా దానిలాగా నా మాటే శాసనం, నా మాటే జీవో అన్నాడు కదా! జీవో రావాలి కదా, మాట శాసనమే. ఓకే. కానీ జీవో బయటకు వచ్చిన తర్వాత మాట్లాడదాం. నిజానికి మొన్న సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళి నన్ను కలిసారు. నన్ను కలిసిన తర్వాత ఈ అవార్డ్స్ సంబంధించి మాట్లాడారు. అప్పుడే నేను గద్దర్ గురించి అన్నాను అని రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు. అసలు దాన్ని నమ్మడానికి ఏమన్నా ఒక దగ్గర ఉందా? అంటే చెప్పుండొచ్చు. వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళేం అభిప్రాయాలు చెప్పుంటారుగా ఆయనకి. అవును. అది కూడా చెప్పాలి కదా, ఆయన అది చెప్పలా. రెండోది ఇక్కడ ఇంకొక గందరగోళం ఏంటంటే గద్దర్ కేవలం ఒక ఆయన కులాన్ని రిప్రజెంట్ మాత్రమే చేయలేదు ఆయన. ఆయన విప్లవోద్యమానికి కూడా ఒక సింబల్గా ఉన్నాడు. ఇప్పటికే ఆయన్ని విప్లవోద్యమానికి సింబల్గానే చూసేవాళ్ళు ఉన్నారు ఈ క్షణం వరకు. అంటే ఆయన తనను తాను ఒక రిప్రజెంట్ చేసుకున్నాడు కదా! ఒక దశ దాటిన తర్వాత ఒక దళిత ఐడియాలజీకి వచ్చేసాడు. నీలి జెండా ఎత్తుకున్నాడు. బొద్దిజం అన్నాడు. అంబేద్కర్ రైట్ అన్నాడు. కాబట్టి అంబేద్కర్ అన్నాడు. ఆబ్వియస్‌గా ఈ తరానికి సంబంధించి చూసుకుంటే ఎక్కువగా ఆయన ఇలాగే ఎక్కువ పరిచయం అయి ఉంటాడు. ఎక్కువ పరిచయం అంబేద్కరిస్ట్గానే పరిచయం అయ్యాడు. అవును. కాబట్టి ఈ విలువల్ని ఏ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎత్తుపట్టుకుంటుంది అనేది కూడా కేవలం సినిమా అవార్డులు మాత్రమే మాట్లాడాల. ఒక జిల్లాకి గద్దర్ పేరు పెడతానన్నాడు. అవును. అంటే ఇది జనాల నుంచి కూడా వచ్చినటువంటి డిమాండ్ అది ఒక రకంగా. డిమాండ్ ఆయన ప్రకటించేశాడు. వేదిక మీద ప్రకటించాడంటే అది ఏదో మేరకు జరగాలి. అవును. కాబట్టి ఏ కోణంలో నుంచి చేస్తున్నాడు ఈయన అంటే ఈ బోల్డ్ స్టేట్మెంట్లేనా, దీని వెనకాల ఏదన్నా వ్యూహం ఉందా అనేది చూడాలి. వ్యూహం అంటే మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్‌గా గవర్నమెంట్ రాష్ట్రం కొంచెం ఇబ్బంది పడతా ఉందనేది ఓపెన్ సీక్రెట్. ఇలాంటి సందర్భంలో కొంచెం పీపుల్ మైండ్ డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి చివరికి స్ట్రీట్ ఫుడ్ కుమారి అనే ఒక ఆవిడని సంబంధించినటువంటి ఆయన ముందుకు రావడం, సీఎం స్థాయి వ్యక్తి అక్కడ ముందుకు రావడం అనేది, ఇప్పుడు ఈ గద్దర్ పేరు అనేది, ఇవన్నీ కొంచెం డైవర్షన్ స్కీమ్స్ లాగానే డైవర్స్ స్టేట్మెంట్ లాగా కూడా కొంతమంది ప్రజాప్రభుత్వం అనే విషయాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాడు ఆయన.
అట్లా చూసుకున్నప్పుడు కుమారి రెస్పాండ్ అయిన దానికంటే మించిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆటో డ్రైవర్స్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అట్లా అనుకుంటే. ఆటో డ్రైవర్ ఇష్యూ అది వేరే అండి. ఉమ్, కుమారి స్ట్రీట్ ఫుడ్ విషయంలో స్పందించినటువంటి రేవంత్ రెడ్డి రేపు పొద్దున ఏదో ఒక కార్పొరేట్ కంపెనీకి ఎక్కడో చోట భూములు అలాట్ చేయాల్సి వస్తుంది. అవును. భూములు అలాట్ చేసినప్పుడు ఆ భూముల్లో ఉంటున్న వాళ్ళని నిర్వాసితులను చేయాల్సి వస్తుంది. ఆ సమస్యని ఇంత పద్ధతిగా సాల్వ్ చేయగలరా, అవును. ఇంత పద్ధతిగా హ్యాండిల్ చేయగలరా అదే అనేది చూడాలి. అది నాయకత్వ సమర్థతను బట్టి అది. నాయకత్వ సమర్థత ఒకటే కాదు, ఇప్పుడు ప్రభుత్వాలు అనేవి భూ కేటాయింపులు మాత్రమే చేస్తున్నాయి. కార్పొరేట్లు వ్యాపారం చేస్తున్నాయి. కార్పొరేట్లకి భూములు దారాదత్తం చేయటం అనే పనిలో ఏ ప్రభుత్వం అయినా ఉంది. అది జగన్ ప్రభుత్వం అయినా ఉంది, చంద్రబాబు ప్రభుత్వం అయినా ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా ఉంటుంది, కేసీఆర్ ప్రభుత్వం అయినా ఉంది.